సమాంతర భారత్ టీవీ ప్రేక్షకులకి బుద్ధవందనాలు, జై భీములు. మనం గత అధ్యాయాల్లో, గత ఎపిసోడ్లో దశపారమితుల గురించి చెప్పుకున్నాం. అందులో అంబేద్కర్ జీవితంలో దాన పారమితి, ఆయన ప్రజ్ఞకు జ్ఞానానికి సంబంధించిన దానాన్ని గురించి, జ్ఞాన దానాన్ని గురించి చెప్పుకున్నాం. పారమితుల్లో రెండవ పారమితి శీల పారమితి. శీలం అనగానే మనకున్న సాంప్రదాయ అనుభవాన్ని బట్టి స్త్రీలకు మాత్రమే ఉండేది శీలంగా భావిస్తాం. సుశీల, శీలవతి అని చెప్పని స్త్రీలకు మాత్రమే భావిస్తాం. స్త్రీలు తమ యొక్క శీలాన్ని కాపాడుకోవాలి అని మాత్రమే చెప్పుకునే విషయంగా భావిస్తాం. మన అందరికీ శీలం అనగానే అదే గుర్తొస్తుంది. కానీ శీలం అంటే శుచౌతు చరితే ఇది శీలం అంటారు. ఈ శుచౌతు చరితే, శుచౌతు అంటే శుచిగా, మంచిగా, కుశల కర్మల ద్వారా, చరితే ఎవరైతే నడుచుకుంటారో అది మాత్రమే శీలం అని చెప్పని అమరకోశం చెబుతుంది. అమరకోశం అనేది ప్రతి పదానికి ఒక పరిపూర్ణ అర్థాన్ని నిర్వచనం చెప్పే ఒక గ్రంథం. భారతదేశంలో ఉన్న గొప్ప గ్రంథాల్లో అమరకోశం ఒకటి. ప్రతి పదానికి మనం ఒక పదం ప్రయోగిస్తున్నామంటే ఆ పదానికి ఉన్న నిర్దిష్టమైన అర్థం ఏమిటి అని చెప్పి ఒక నిర్వచనాన్ని ఇచ్చిన గ్రంథం అది అమరసింహుడు అనే మహాపండితుడు రాశాడు. అందరికీ తెలియని విషయం ఏంటంటే అమరసింహుడు బౌద్ధ భిక్షువు, బౌద్ధుడు. ఆయన తాను దశబలధారికి అనుయాయినని చెప్పుకున్నాడు ఆయన ముందు మాటలోనే. దశబలధారి అంటే బుద్ధుడు. దశబలాలంటే ఇవే దశపారమితులు. దశపారమితులు బలం కలిగిన బుద్ధునికి అనుయాయుణ్ణి, శిష్యుణ్ణి అని చెప్పుకున్నాడు ఆయన అమరసింహుడు. ఆయన రాసిన గ్రంథమే అమరకోశం. బుద్ధుణ్ణి మొట్టమొదటిసారిగా బుద్ధుడి యొక్క పేర్లను అర్థ వివరణతో వివరించిన గ్రంథం కూడా అమరకోశమే. సుగతో, లోక విధు ఇలాంటి పదాలన్నిటికి కూడా అర్థం చెప్పింది ఆయనే. శాస్త్ర అంటే ఏమిటి, సుగతుడు అంటే ఏమిటి, శాక్యసింహ అంటే ఏమిటి, బుద్ధుడికి ఉన్న జినుడు అంటే ఏమిటి, ఇట్లా బుద్ధుడికి ఉన్న అనేక రూపాలని, అనేక నామాలని, పేర్లని తగిన అర్థంతో విశ్లేషించిన గ్రంథం కూడా అమరకోశమే. ఆ అమరకోశంలో శీలానికి ఇచ్చిన అర్థం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నది శుచౌతు చరితే ఇది శీలం. ఇదంటే ఇది శీలము. ఏది? శుచౌతు చరితే. శుచి అంటే శుభ్రమైన, పరిశుభ్రమైన, కుశలమైన, మంచిదైన నడవడికి ఏదైతే ఉంటుందో అది మాత్రమే శీలం. కాబట్టి శీలం అనేది స్త్రీలకు సంబంధించింది కాదు, మానవ జాతి మొత్తానికి సంబంధించిందని బౌద్ధం చెబుతుందండి. స్త్రీలకి, పురుషులకి అందరికీ ఉండేది శీలం. అంటే సరిగా నడుచుకోవటం, సరైన నడవడిక అని చెప్పుకుంటాం. మంచి క్రమశిక్షణ గల నడత ఉంటే మంచి నడవడిక వస్తుంది. వ్యక్తిత్వం మంచిదైతే మంచి నడవడిక వస్తుంది. అంటే తాను జీవితంలో పాటించే విషయాలు వస్తుంది. ఉదాహరణకి ఒక ఉద్యోగం చేసే వ్యక్తి తన ఉద్యోగ ధర్మంగా తన ఆఫీసులకు వచ్చిన వాళ్ళకి పనులు చేయటం అనేది ఉద్యోగ ధర్మం. వచ్చిన వాళ్ళందరి దగ్గర లంచాలు తీసుకోకుండా పనిచేస్తే తన ధర్మాన్ని పాటించినట్లు. లంచం తీసుకుని పనిచేస్తే తప్పుడు నడత నడిచినట్లు, అంటే శీలం లేనట్లు అర్థం. కాబట్టి లంచగొండితనం కూడా శీలం లేకపోవటమే. అలాగే ఒక వ్యాపారి అక్రమార్జన చేసిన, బ్లాక్ మార్కెట్ చేసిన, అధిక ధరలకు అమ్మిన వస్తువుల్ని ఇవన్నీ కూడా శీలం లేని కిందకే వస్తాయి. శీలం అంటే కేవలం కామానికి సంబంధించిన విషయమే కాదు, అది కూడా అందులో భాగమే. కానీ మనం మొత్తం నడత,
మన మొత్తం నడక, మనం ఈ సమాజంలో ప్రవర్తించే ప్రవర్తన మొత్తం శీలం కిందకు వస్తుంది. ఇది ఆడవాళ్ళక మగవాళ్ళకని లేదు, అందరికీ సంబంధించిన విషయం ఇది. శీలం అనేది బౌద్ధంలో శీలం అంటే ప్రతి వ్యక్తికి పాటించవలసిన విషయం, నైతిక నియమావళి, నైతిక ప్రవర్తననే శీలం అంటాం. ఈ శీల విషయంలో అంబేద్కర్ గారిని ఇప్పుడు మనం చూడాలి. అంబేద్కర్ తన మేధస్సు ద్వారా, ఆ మేధస్సుని దానం చేయటం ద్వారా భారతదేశ ప్రజలు, చాలామంది ప్రజల్లో జీవితంలో వెలుగు నింపారనే విషయం మనం ఇందాక చర్చించుకున్నాం. అలాగే శీల విషయాన్ని చూద్దాం. ఏమి శీలం ఉంది ఆయనకి, శీలాన్ని ఎలా పాటించాడు. తనకి ధనం ఎంత అవసరమైనా సరే, తన కుటుంబం నష్టపోతున్నా సరే, తాను తన జీవితాన్ని కుటుంబాన్ని పోగొట్టుకుంటున్నా సరే, డబ్బుకు ఆశపడకుండా ఆశయాల కోసం నడవటమే అతి గొప్ప శీలం. అది శీలం అంటే. మొట్టమొదటి విషయం, మనకి చదువుకోవటానికి ఈ రోజున ప్రభుత్వం వాళ్ళు హాస్టళ్ళు ఏర్పాటు చేశారు, స్కాలర్షిప్లు ఇస్తున్నారు, ఇతర సౌకర్యాలు చేకూరుస్తున్నారు, ఫీజులు లేకుండా ఇలాంటివన్నీ చేస్తున్నారు. లేకపోతే మన పేదరికాన్ని చూసి ఎవరో ఒక దాత మనకు దానం చేస్తూ ఉంటాడు డబ్బుని చదువుకోవటానికి. వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే వాళ్ళు దానం చేశారో, మనం చదువుకోవాలనే ఉద్దేశంతో దానం చేసినప్పుడు మనం పరిపూర్ణంగా ఆ దానాన్ని సద్వినియోగం చేసుకోవటమే శీలంలో భాగం. దాన్ని దుర్వినియోగం చేసుకున్నాం అనుకోండి, శీలం లేనట్లే. ఇప్పుడు చూస్తే అంబేద్కర్కి తన గురువులు చాలా సహాయం చేశారు. బరోడా మహారాజు సహాయం చేశాడు, నిజాం నవాబు గారు సహాయం చేశారు. ఇట్లా చాలామంది ఆయన చదువుకోవటానికి సహాయం చేశారు. వాళ్ళు చేసిన సహాయంలో ఒక్క పైసా కూడా ఆయన తన వ్యక్తిగత స్వార్థం కోసం కానీ, తన వ్యక్తిగత జీవితాన్ని సుఖవంతంగా మార్చుకోవటానికి కానీ, ఖుషీగా బతకటం కోసం కానీ ఒక్క పైసా కూడా దుర్వినియోగం చేయలేదు. దాతలు చేసిన ధనాన్ని, చదువు కోసం చేసిన దాన్ని చదువు కోసమే సంపూర్తిగా వినియోగించాడు. అంటే శుచౌతు చరితే శీలం. ఇది వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే చేశారో, దానం చేశారో, దాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకొని విద్యావంతుడు కాగలిగాడు, ప్రజ్ఞాని కాగలిగాడు. ఇది అంబేద్కర్ నుంచి మనం నేర్చుకోవాలి. మనకు ప్రభుత్వాలు కానీ వ్యక్తులు కానీ కల్పించిన దానాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. దుర్వినియోగం చేసుకుని మన సుఖాల కోసం, మన విలాసాల కోసం వాటిని ఉపయోగించుకుంటే, చదువుని నిర్లక్ష్యం చేస్తే, ఏ ధ్యేయం కోసమైతే మనకిచ్చారో ఆ ధ్యేయాన్ని మనం మర్చిపోతే శీలం లేని వాళ్ళము. దాన్ని పరిపూర్ణంగా పాటిస్తే శీలం కలిగిన వాళ్ళం. ఇప్పుడు మనం ఆలోచిస్తే అంబేద్కర్ తన అభ్యున్నతి కోసం చేసిన దానాన్ని పరిపూర్ణంగా వినియోగించుకున్నాడు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలండి. అంబేద్కర్ యొక్క శీలానికి మచ్చుతునగ్గా, అంబేద్కర్ ఇంగ్లాండ్లో చదవటానికి బరోడా మహారాజు ధన సహాయం చేశాడు. ఇంకా పై చదువులు చదవాలనుకున్నాడు. మామూలుగా అయితే అక్కడున్న నియమం ప్రకారం చదివి వచ్చిన తర్వాత ఆయన ఆస్థానంలో కొంతకాలం పనిచేయాలి, ఆయన ఉద్యోగిగా పనిచేయాలి. అది ఒక షరతు, అది కండిషన్ ఏం కాదు, నిబంధన ఏం కాదు, పనిచేయాలి. ఆయన సహాయం చేశాడు కాబట్టి కొంతకాలం అందులో పనిచేయాలనేది ఒక షరతు, ఒక నైతిక విషయం. కానీ అంబేద్కర్ మహారాజు గారికి నేను ఇంకా పై చదువులు చదువుతాను అని చెప్పని అడిగాడు. ఆయన మహారాజు గారు అడిగారంట, నువ్వు ఇంకా చదువుతానంటున్నావు, ఇప్పుడు చదివిన చదువు చాలు నీకు ఉద్యోగానికి, ఇంకా చదివి ఏం చేస్తావు? ఆయన సోషియాలజీ చదవాలనుకుంటాడు. సోషియాలజీ అంటే సామాజిక విశ్లేషణ శాస్త్రం, అసలు మానవ సమాజాలు ఎలా ఏర్పడ్డాయి, కులాలు వర్గాలు ఇవన్నీ ఎట్లా వచ్చినవి, అది చదవాలనుకుంటాడు.
అది నీకెందుకని అడిగాడు ఈయన. ఇక్కడ చేసే ఉద్యోగానికి సోషియాలజీ దేనికి నీకని అడిగాడు. అడిగితే అంబేద్కర్ చెప్పిన సమాధానం ఏంటంటే, సోషియాలజీ చదివి నా జాతిని బాగు చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడంటే ఆయనకి. నేను చదివి నీ దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పలా. చూసారా కదా, ఆయన మనసులో ఎప్పుడు అబద్ధం చెప్పాల. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అసలు నేను సోషియాలజీ చదివి ఈ దేశంలో ఉన్న అంటరానితనం పోవటం కోసం, నా జాతి అభ్యున్నతి కోసం నేను పనిచేయాలనుకుంటున్నాను, అందుకే చదువుతున్నానని చెప్పాడు. ఆయన దానం చేస్తుంది దేనికి? ఆయన చదివి వచ్చి తన ఆస్థానంలో పనిచేయటం కోసం. కానీ ఆయన మహానుభావుడు కాబట్టి ఆయన పెద్దగా నవ్వి, నీకు సాధ్యమవుతుందా? నేను రాజుగా ఉండే చాలా చేయలేకపోతున్నాను, ఈ వ్యవస్థలో చేయలేకపోతున్నాను. నువ్వు సోషియాలజీ చదివి దేశాన్ని మారుస్తావా నువ్వు? కానీ నీ ప్రయత్నం చాలా గొప్పది. మార్చినా మార్చపోయినా సరే నువ్వు అబద్ధం ఆడుకుని నాకు నీ మనసులో విషయం చెప్పాను కాబట్టి నీకు మళ్ళా స్కాలర్షిప్ గ్రాంట్ చేస్తున్నానని చెప్పి ఆయన గ్రాంట్ చేశారు. స్కాలర్షిప్ గ్రాంట్ చేశారు. అంటే చూసారు ఎక్కడ ఆయన నేను వచ్చి మీ దగ్గర ఉద్యోగం చేస్తాం కోసం నేను చదువుతానని చెప్పట్లా, జాతిని బాగు చేయడం కోసం చదువుకున్నాను విషయం చెప్పాడు ఆయనతో కూడా. ఇవన్నీ శీలానికి సంబంధించిన విషయాలండి. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మోసం చేసి నటించడం కాదు. మనం ఎక్కడో సత్యాన్ని గురించి ఎవరెవరి గురించో, సత్యహరిశ్చంద్రుడైనో లేకపోతే ఇంకొకరి గురించి చెప్పుకుంటాం. అదిగా సత్యం. ఇది అసలు సత్యం అంటే ఇది. తనకు దానం చేసే వ్యక్తితో కూడా నేను కేవలం నా జాతి ఉద్ధరణ కోసమే చదువుతున్నాను, మీ ఆస్థానంలో పనిచేయటం కోసం కాదు అని చెప్పటం అనేది ఆయన యొక్క సచ్చరిత్రలో చాలా ముఖ్యమైన విషయం. అలాంటి వ్యక్తి కాబట్టే ఈ రోజున ప్రపంచానికి ఆయన దిక్సూచి కాగలిగాడు. ఒక వ్యక్తి అంత మామూలుగా వ్యక్తి కాదండి. అంబేద్కర్ చదివిన దానికంటే 3 రెట్లు చదివిన వాళ్ళు ఉండొచ్చు, ఇప్పుడు ఇంకా చదివి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎవరు చరిత్రలో నిలబడరు. ఒక సత్యవాక్ యొక్క గొప్పతనం ఎంత ఉంటుందనేది, అంటే ఒక శీల బలం, ఒక శీలానికి ఉండే బలం ఎంత గొప్పదనేది అంబేద్కర్ అక్కడే నిరూపించాడు. ఇంకా ఆయన చదివి వచ్చిన తర్వాత మనం గత అధ్యాయాలను చెప్పుకున్నాం. చాలా ఉద్యోగాలు చేయగలిగేవాడు, సంపద సంపాదించుకునేవాడు, అదంతా దానం చేశాడని. అది కూడా కాదు. ఆయన శీలానికి సంబంధించిన గొప్ప విషయం ఏంటంటే, స్త్రీల యొక్క బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు దాన్ని పార్లమెంటు అంగీకరించినప్పుడు వెంటనే రాజీనామా చేసి వచ్చే విషయాన్ని కూడా గతంలో చెప్పుకున్నాం. అంటే అధికారం కోసం ఈ రోజున మనం చూస్తున్నామండి. మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, కనీసం వార్డు మెంబర్లైనా కానీ వచ్చిన అధికారం కోసం ఎంత ప్రాకులాడతారో. ఓడిపోయిన వాళ్ళు కూడా మంత్రులుగా చలాయించే రోజులు ఈ రోజుల్లో. ప్రజలు ఎన్నుకున్నప్పటికి కూడాను దొడ్డిద్వారి ద్వారా మంత్రులయ్యి మంత్రివర్గంలో స్థానాలు కల్పించుకుని అధికారాన్ని చలాయిస్తున్న రోజులు ఈ రోజులు. కానీ చిన్న వార్డు మెంబర్ కూడా నీ పదవి వదులుకోమంటే వదులుకోకుండా ఎదుటి వారిని చంపటం కోసమో హత్యల కోసమో పాల్పడుతున్న అధికార దాహం ఉన్న లోకం ఇది. ఇలాంటి లోకంలో ఆయన పదవిని అప్పటికప్పుడు తృణప్రాయంగా త్యజించేశాడు. అది ఆయనలో ఉన్న శీల సంస్కారం. ఇంకా ముఖ్యంగా ఆయన మతం స్వీకరించే విషయాన్ని మనం చాలా స్పష్టంగా ప్రముఖంగా చెప్పుకోవాలి. ఏమిటంటే ఆయన నేను హిందువుగా పుట్టినప్పటికీ హిందువుగా మరణించను అని 30వ దశకంలోనే ఆయన ప్రకటించేశాడు యోలా పట్టణంలో. అప్పటి నుంచి అంబేద్కర్ అనుయాయులుగా ఉన్న ప్రజలు చాలామంది ఉన్నారు, కోట్లలో ఉన్నారు భారతదేశంలో. ఇంత గొప్ప అనుయాయులు, ఇంత మేధావి, ఇంత తెలివిగలిగిన వాడిని హిందూ మతంలో ఉన్నంటున్నాడు కాబట్టి మన మతాల్లోకి తీసుకోవాలని ఈ దేశంలో ఉన్న మతాలన్నీ భావించినాయి. ముఖ్యంగా క్రైస్తవ మతం, ముస్లిం మతం, సిక్కు మతం, ఈ 3 మతాలు వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేశారు. పారసీక మతస్థులు కూడా చేశారు.
4 మతాల వాళ్ళు ప్రయత్నం చేశారు. వీరిలో క్రైస్తవ మతానికి సంబంధించిన వాళ్ళు ఆనాటి భారతదేశ పాలకులు. వారిలో అగ్రస్థానంలో ఉంది బ్రిటిష్ గవర్నర్ జనరల్. అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్. మౌంట్ బాటన్ గారి భార్య లేడీ మౌంట్ బాటన్ గారు అంబేద్కర్ గారిని బొంబాయిలో ప్రత్యక్షంగా కలిసి, మీరు హిందువుగా ఉండను, హిందువుగా మరణించనని ప్రకటించారు, కాబట్టి మీరు క్రైస్తవ మతాన్ని స్వీకరించండి, స్వీకరిస్తే ఏమిటి లాభం అని చెప్పి ఆయన చర్చిస్తూ, మేము భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వబోతున్నాము, ఎట్లాగిస్తాము, ఇచ్చేటప్పుడు మేము ఒక నిబంధన ఏర్పాటు చేస్తాం. ఏంటి ఆ నిబంధన అంటే, స్వతంత్ర భారతదేశానికి మీ జీవితకాలం గవర్నర్ జనరల్గా ఉండే నిబంధన ఏర్పాటు చేస్తాం, ఆ నిబంధన పెట్టే స్వతంత్రం ఇస్తాం. అంటే చూడండి ఎంత పెద్ద పోస్టు, రాష్ట్రపతి లాంటి పోస్ట్ అది. గవర్నర్ జనరల్, స్వతంత్ర భారతదేశానికి గవర్నర్ జనరల్. లార్డ్ మౌంట్ బాటన్ తర్వాత మనకి చక్రవర్తుల రాజగోపాలాచారి గారు కొంతకాలం గవర్నర్ జనరల్గా చేశారు. అలాంటి గవర్నర్ జనరల్ పదవిని శాశ్వతంగా ఇస్తాం, ఈ జీవితకాలం ఉండేట్టుగా ఒక నియమం పెట్టి ఈ దేశానికి స్వాతంత్రం ఇస్తాం, అప్పుడు వాళ్ళకి తప్పనిసరిగా ఒప్పుకుంటేనే స్వాతంత్రం ఇస్తాం, కాబట్టి మీరు క్రైస్తవ మతాన్ని స్వీకరించండి అని చెప్పని ఒక బ్రిటిష్ అధినాయకురాలు లేడీ మౌంట్ బాటన్ అడిగారు. అంత పెద్దవాళ్ళు అడిగినా, అంత పెద్ద పదవి ఇచ్చినా, ఆశించినా, ఈ రోజున ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే ఈ దేశంలో ఉన్న ఒక్క పీఠాధిపతి కూడా ఆ పీఠాధిపత్యంలో ఉండరు, అందరూ మారిపోతారు, మొత్తం మార్చేసుకునేవాళ్ళు అంత అవకాశం ఇస్తే, అంత హోదా కల్పిస్తే. కానీ అంబేద్కర్ గారు అంత హోదాకి, అంత పెద్దరికానికి తన మతాన్ని మార్చుకోలేదు. ఇది శీలం అంటే. అంత అవకాశం వచ్చినా వదులుకోవటం. అలాగే హిందువుగా నేను మరణించను, హిందూ మతంలో ఉండనని చెప్పేశాడు. మనుధర్మశాస్త్రాన్ని తగలబెట్టాడు అంబేద్కర్. కానీ అంత పెద్ద పదవి ఆశ చూపినా వెళ్ళలేదు. శీలం అనేది ఇక్కడేనండి. అవకాశం లేనప్పుడు మనం ఎన్నో చెప్పుకుంటాం, నేను చాలా శీలవంతునే, అలాంటి వాడిని ఇలాంటి వాడిని చెప్పుకుంటాం. కానీ మనం తప్పు చేయటానికి అవకాశం వచ్చినా, తప్పు చేసే మార్గం మన ముందు ఉన్నా, మనకు అప్పనంగా కోట్లాది రూపాయలు వచ్చి పడుతున్నా, మనం మన యొక్క శీలాన్ని కాపాడుకుంటాము. అతను మాత్రమే శీలవంతుడు. దీనికి మనం చక్కగా చెప్పుకోవచ్చు. ఒక షుగర్ రోగి ఉన్నాడు, అతను ఒక హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో వాళ్ళు లడ్లు గిడ్లు స్వీట్లు ఏం పెట్టరు. హాస్పిటల్ ఉండే వారం రోజులు నేను చాలా నిగ్రహంతో ఉన్నాను, ఒక్క స్వీట్ కూడా తినలేదని చెప్పుకుంటే కుదరదు. ఎప్పుడు కుదురుతుంది? అతను స్వీట్ షాపులు అట్టుపెట్టి వారం రోజుల షాపులోనే ఉండంటే అప్పుడు తినకపోతే అప్పుడు అతను శీలవంతుడి కింద లెక్క. అంటే అవకాశం కావాలి. అవకాశం వచ్చినా మనం శీలాన్ని కాపాడుకోవాలి. అది శీలం అంటే. అవకాశం లేనప్పుడు శీలాన్ని పాటిస్తే కుదరదు. ఎట్లా మనం ఆ శీలాన్ని తప్పే అవకాశం లేనప్పుడు ఇంకెట శీలాన్ని అతిక్రమిస్తాం? ఇంత అవకాశం వచ్చినా, అంత పెద్ద పదవి వచ్చినా ఆయన తన శీలాన్ని కోల్పోలేదు. ఆ శీలం అంటే తర్వాత చెప్పుకుందాం. ఆ తర్వాత ముస్లిం మతానికి సంబంధించిన వ్యక్తి మన హైదరాబాద్ నవాబు గారు. అంబేద్కర్ చదవటానికి డబ్బు దానం చేసిన వ్యక్తి కూడా ఆయన కూడా ఔరంగాబాదులో అంబేద్కర్తో సమావేశమై నువ్వు ముస్లిం మతాన్ని స్వీకరించు అని చెప్పి అడిగారు. అడిగితే ఆయన 2 ఆఫర్లు ఇచ్చారు. ఒకటి, నువ్వు శాశ్వతంగా హైదరాబాద్ హైకోర్టుకి శాశ్వతంగా న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తిగా శాశ్వతంగా ఉంటారు, మీరు నియమిస్తాను. 2, అప్పట్లో మీ జనాభా 7 కోట్లు కాబట్టి
700 కోట్లు డబ్బులు ఇస్తానన్నాడు ఆయన. ఇది ఆలోచించండి, 700 కోట్లు. సస్యశ్యామలమైన కృష్ణా డెల్టా, గోదావరి డెల్టాల్లో ఈ రోజున ఇళ్ల స్థలాలుగా ఉన్న పొలాలు అయితే ₹1,00,00,000 ఉంది ఎకరం. 1940లో సస్యశ్యామలమైన ఆ భూమి ఖరీదు ₹100. ఇప్పటికీ చాలా డాక్యుమెంట్స్ ఉన్నాయి. 40, 35లో కొన్న భూముల యొక్క డాక్యుమెంట్స్ ఎకరం ₹100. ఇప్పుడు అవి దాదాపు ₹1,00,00,000 ఉంది. అప్పుడు 700 కోట్లు అంటే ఎంత స్థలాన్ని కొనుక్కోవచ్చు అంబేద్కర్? దాదాపు 10 జిల్లాలను కొనుక్కోవచ్చు ఆ రోజుల్లో. 10 జిల్లాలు, ఒక రాష్ట్రాన్ని కొనుక్కోవచ్చు ఆయన. అంత సంపద కలిగిన వాడయ్యేవాడు. ఇప్పుడు చెప్పండి, ఏ మతాధిపతి, ఏ పీఠాధిపతి ఇంత అవకాశం ఇస్తే తమ మతాలను వదులుకుని వెళ్ళకుండా ఎవరు ఉండగలరు ఈ రోజున? అందరూ మా పాత మతం తప్పని అందరూ వెళ్ళిపోయేవాళ్ళు. కానీ అంత ఆశ చూపించినా ఆయన వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? అది శీలం యొక్క గొప్పతనం. అంటే ఒక వ్యక్తిని మనం కొలిచేటప్పుడు డబ్బుకు ఆశపడ్డా, అవకాశానికి ఆశపడ్డా లేదా? ఇది శీల విషయాలు. శీలాన్ని కొలిసే సాధనాలు ఇవన్నీ కూడా శీల పారమితి. బుద్ధుని కూడా ఆశ చూపించారండి. బుద్ధుడు రాజ్యాన్ని పోగొట్టుకుని వచ్చిన తర్వాత రాజగృహలో పాండవ పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు బింబిసారుడు బుద్ధుడిని చూసి తన ఆస్థానానికి పిలిపించుకుంటాడు. పిలిపించుకుని, నాయనా ఇంత అందంగా ఉన్నావు, చాలా స్పృహద్రూపి నువ్వు, ఎవరు నువ్వంటే నేను ఇట్లా కపిలవస్తు శుద్ధోదన పుత్రుణ్ణి అని చెప్పాడు బుద్ధుడు. అయ్యో నువ్వేనా రాజ్యాన్ని వదిలిపెట్టి వచ్చిన వాడివి, నువ్వు మహాయోధుడివి, 18 రాజ్యాలను జయించిన వాడివి, భుజబలంలో మహాబుద్ధిమంతుడివి, నువ్విలా యాచించటం కోసం రాజవీధుల్లో తిరగటం ఏంటి? అప్పటికి బింబిసారుడు పెద్ద చక్రవర్తి. బుద్ధుడి సామ్రాజ్యం చాలా చిన్నది. ఈయన మగధ సామ్రాజ్యం రాజగృహ రాజధానిగా పరిపాలిస్తున్న గొప్ప చక్రవర్తుల్లో 2 చక్రవర్తులు ఉన్నారు. అందులో ఒకడు బింబిసారుడు. పిలిచి, నిన్ను నేను దత్తత తీసుకుని మొత్తం నా రాజ్యం మొత్తం నీకు ఇచ్చేస్తాను, ఈ కాషాయ బట్టలు, ఈ బోడిగుండు మానుకో అని చెప్పాడు. కానీ బుద్ధుడు అలాంటి రాజ్యాల కోసం ఎప్పుడూ ఆశపడలేదు, వాటి వైపు చూడలేదు. అది పరిపూర్ణ పారమితి. అంతకంటే ఎక్కువ అవకాశం వచ్చింది అంబేద్కర్కి ఇక్కడ మతాల్లో. అంత ధనం వచ్చి పడింది, ధనరాశులు వచ్చి పడ్డాయి. అయినా ఆయన ఆ మతాల వైపు చూడలేదు. ఎందుకు చూడలేదంటే ఆయన చెప్పిన కారణాలు చాలా ఉన్నాయండి. అది ఎందుకంటే ఆయన ఎవరిని కూడాను అనాత్మవాదం అంబేద్కర్ గారిది, మానవీయవాదం, ఇలా చాలా వాదాలు ఉన్నాయి. దేవుణ్ణి ఒప్పుకొని సిద్ధాంతం ఆయనది, పరలోకాన్ని ఒప్పుకొని సిద్ధాంతం. కాబట్టి మతాల వైపు వెళ్ళలేదు. అంటే వాళ్ళ మీద, వేరే మతాల మీద ద్వేషం కాదు, ఆ మతాల్లో ఉన్న విషయాలను బట్టి. సిక్కు మతస్థులు కూడా అడిగారు. సిక్కు మతంలో దాదాపు అంబేద్కర్ సిక్కు మతంలో చేరిపోతున్నాడని చెప్పని అమృత్సర్లో వాళ్ళు పెద్ద సభ కూడా నిర్వహించారు. ఆ సభలో వాళ్ళంతా కూడా గురునానక్ తర్వాత గురునానక్ అంతటి వాడేవాడిని మేము ప్రకటిస్తాం మా మతం తరఫున అని చెప్పారు. వాడు అంత గొప్ప హోదా ఇస్తామని చెప్పారు. ఆయన ఏం చెప్పాడంటే, మీ మతంలో, క్రైస్తవ మతంలో, ముస్లిం మతంలో ఎట్లాగో కులాలు లేవు, అక్కడ కుల విభజన లేదు ఆ మతాల్లో. కానీ సిక్కు మతంలో కుల విభజన ఉంది, భారతీయ మతం కాబట్టి, ఈ దేశంలో పుట్టిన మతం కాబట్టి సిక్కు మతంలో కుల విభజన ఉంది, అంటరానితనం ఉంది. మీరు కులాన్ని ఈ రోజు నుంచి నిషేధిస్తున్నాం, కులాంతరాలను నిషేధిస్తున్నాం, సిక్కు మతస్థులం కులాలని పాటించం, సిక్కులంతా ఒకే కులం అని మీరు ప్రకటిస్తే నేను జాయిన్ అవుతానని చెప్పాడు. దానికి ఆయన వాళ్ళు అంగీకరించాల. కాబట్టి నేను కూడా మీ మతంలో నేను జాయిన్ కానని చెప్పేసేసాడు, చేరనని చెప్పేశాడు. అంటే ఇప్పుడు అర్థమైందండి, ఏ మతస్థుడు ఎంత డబ్బు ఇచ్చినా ఆయనకు కావాల్సింది ఆయన వ్యక్తిగత స్వార్థం కాదు, కులరహిత సమాజం, మానవులందరూ సమానంగా ఉండే సమాజం కోసమే ఆయన ఇంత ధనాన్ని కాదనుకున్నాడు. అది ఆయనలో ఉన్న గొప్పతనం, ఆయన శీలంలో ఉన్న గొప్పతనం. నిజానికి బౌద్ధ మతంలో చేరమని ఆయన బ్రతికిన వాళ్ళు లేరు, అడిగిన వాళ్ళు లేరు, పదే పదే చెప్పిన వాళ్ళు లేరు. కానీ ఆయన బౌద్ధ మత గ్రంథాలు చదవటం వల్ల, కుల నిర్మూలన అనే మార్గం బుద్ధుడు ఒక్కటే పాటించటం వల్ల ఈ భారతదేశంలో, ఈ దేశంలో పుట్టిన మతాల్లో
అన్ని మతాల్లో కుల విభజన ఉంది. జైనం కానివ్వండి, సిక్కు కానివ్వండి, పారసీక మతాల్లో అన్ని భారతదేశంలో పుట్టిన ప్రతి మతంలో కుల విభజన ఉంది. క్రైస్తవ మతం, ముస్లిం మతం ఈ దేశంలో పుట్టిన మతాలు కాదు కాబట్టి వాటిలో కుల విభజన ఉండదు, కులానికి సంబంధించినవి కాదు అవి. కానీ ఈ దేశంలో పుట్టిన ప్రతి మతంలో కుల విభజన పాటించినవి. సిక్కు మతం కూడా, పారసీక మతం కూడా, జైన మతం కూడా. ఈ దేశంలో పుట్టి కుల విభజనని పాటించని ఏకైక మతం బౌద్ధం మాత్రమే. కుల నిర్మూలన కోసం పనిచేసిన బుద్ధుడు ఒక్కడు మాత్రమే. కాబట్టి అంబేద్కర్ యొక్క ధ్యేయం కులం లేని సమాజం కాబట్టి భారతదేశం మీద ద్వేషం కదా ఆయనకి. చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదేనండి. శీలవంతుడు అంటే గొప్ప విషయం. ఈ దేశంలో ఇప్పుడున్న మతవాదులందరూ మా మతమే గొప్పదని చెప్పుకునే ప్రతి ఒక్కడు అంబేద్కర్ని చూసి సిగ్గుపడాలి. నిజానికి అంబేద్కర్కి కానీ ఆగ్రహం ఉంటే అంటరానితనంతో తనను చూసిన ఈ సమాజంలో చాలామందిని నరికి పోగులు పెట్టేసేయాలి, అంతే, చంపేసేయాలి. కానీ అలాంటి స్టెప్ ఎప్పుడు ఆయన తీసుకోవాలి. ఈ ద్వేషం లేదు, ఈ దేశంలో మతం మీద ద్వేషం లేదు ఆయనకి. ద్వేషం అనేది ఆయన మనసులోనే లేదు. అందుకే పరిపూర్ణ బౌద్ధుడు కాగలిగాడు ఆయన. ఆశలకి లొంగకుండా మనుషులందరూ సమానంగా బ్రతకాలని మాత్రమే కోరుకున్నాడు. ఈ దేశంలో ప్రజలందరూ కూడా సమానంగా బ్రతకాలి. ఒక అంటరాని వాళ్ళే కాదండి, అందరూ, అన్ని కులాల వారు, అన్ని వర్గాల వాళ్ళు అందరూ సమానంగా బతకాలి, అందరూ అన్నదమ్ముల్లా బతకాలి, అందరూ మైత్రీభావంతో ఉండాలి, సోదరత్వంతో, సౌభ్రాతృత్వంతో ఈ దేశం మొత్తం బతకాలని ఈ దేశం గురించి కులరహిత మతరహితంగా ఆలోచించిన ఒకే ఒక్క వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజునున్న మతవాదులు, కులవాదులు అందరూ కూడా అంబేద్కర్ని చూసి సిగ్గుపడాలి, సిగ్గుతో తలదించుకోవాలి. దేశం అంటే ప్రజలందరూ దాన్ని భావించాలి. కాబట్టి దేశం కోసం ఆలోచించిన ఒక మహోన్నత దేశభక్తుడు కాబట్టే ఆయన శీలాన్ని రక్షించుకుంటూ ఎక్కడా కూడాను డబ్బుకు అమ్ముడుపోలేదు. ఆఖరికి ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి శీలాన్ని గురించి. అంబేద్కర్ని తమ దారిలోకి తెచ్చుకోవాలని ఆడవారిని కూడా ఎర్రగా వేసిన వాళ్ళు కొందరున్నారు. ఆడవాళ్ళు చాలామంది అంబేద్కర్కి తన సొంత వాడిని చేసుకోవాలని ప్రయత్నం చేశారు. అంబేద్కర్ అంటే చాలా అందగాడు, ఆజానుబాహుడు, చాలా ఎత్తుంటాడు, మంచి రంగు ఉంటాడు, చాలా అందగాడు, మేధావి. ఎంత గొప్ప వ్యక్తిని, ఇంత నిష్కళంకుణ్ణి తమ జీవిత భాగస్వాములుగా చేసుకోవాలని చాలామంది ఆశించారు. కొందరు వల వేశారు కూడా. అంబేద్కర్ మనం చెప్పినట్టు పడి ఉంటాడని ఆశించారు. అలాగే ఇంగ్లాండ్, అమెరికాలో కూడా చాలామంది ఆయన కోసం వెంపర్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆయన ఆ విషయంలో కూడా ఎక్కడ తన శీలాన్ని జరుపుకోవాలి. అన్ని విషయాల్లో పరిపూర్ణంగా శీలవంతుడు కాబట్టే దశపారమితుల్లో ఉన్న రెండవ పారమితి అయిన శీల పారమితిని బుద్ధుడు ఏ విధంగా జీవితాంతం సంరక్షించుకున్నాడో అంబేద్కర్ కూడా ఆ విధంగానే జీవితాంతం సంరక్షించుకునేవాడు. కాబట్టి ఈయన బోధిసత్తుడు కావటానికి శీల అర్హత కూడా సంపాదించాడు. అలాంటి ప్రజ్ఞానిని, అంత శీలవంతుడి గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చిన ఛానల్ వ్యవస్థాపకులు వరుణ్ కుమార్ గారికి, సమాంతర భారత్ ప్రేక్షకులందరికీ కూడాను మరొకసారి బుద్ధవందనాలు. జై భీములు. సమాంతర భారత్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట నొక్కండి.